అనేక ప్రాంతాలు కలిగి ఉన్నటువంటి మన దేశంలో అందరికీ ఒక సమగ్రమైనటువంటి దేశం గురించి, దేశ స్వరూపం గురించి, మనతో పాటు యావత్ ప్రపంచానికి మన దేశం యొక్క విశిష్టత తెలియజేసేటువంటి గొప్ప కార్యక్రమము జనాభా సేకరణ. ఈ జనాభా సేకరణ ద్వారానే భారతదేశం యొక్క పూర్తిగా మరి ఎన్ని భాషలు ఉన్నాయి, ఎన్ని రకాల మరి జీవన విధానాలు ఉన్నాయి, అన్ని వివరాలు కూడా ప్రపంచ చిత్రపటంలో మనం ఆవిష్కరించడానికి అవసరం ఉంటుంది. అటువంటి గొప్ప అవకాశము మరి జనగణన ద్వారా జరుగుతూ ఉంది. ఈ సంవత్సరము 2027లో జరిగేటువంటి జనగణన ఏదైతున్నదో జనగణన 2027 ప్రత్యేకంగా బీసీ జనాభా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి భారతదేశంలో జరుగుతూ ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి జనగణన ఇప్పుడు జరుగుతూ ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇది కేవలము ప్రజలు ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఒక జనగణన మాత్రమే కాదు. ఇది దేశానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కావచ్చు, ప్రణాళిక కావచ్చు, లేక డెవలప్మెంట్ కావచ్చు, భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి ప్రక్రియ ఇది. ఇది ప్రపంచమంతా ఉన్నప్పటికీ కూడా మరి మనదాంటి పెద్ద దేశంలో అనేక భాషలు, అనేక ప్రాంతాలు, వివిధ ఆలోచనల ధోరణులతో ఉన్నటువంటి మనలాంటి ఈ యొక్క ప్రజాస్వామిక దేశంలో జరగడం అనేటువంటిది ఒక పండుగ లాంటిది. అందుకే ప్రధానమంత్రి గారు అంటారు, ఒక పండుగలాగా దేశ ప్రజలందరూ జనాభా సేకరణలో పాల్గొనాలి. ఇది ఎవరిదో ప్రభుత్వ కార్యక్రమమో లేక అధికారుల కార్యక్రమం కాదు, ఇది మన కార్యక్రమము. మనందరికి సంబంధించినటువంటి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలి, అందరూ కూడా పాల్గొనాలి. ఇది దేశం మరింత అభివృద్ధి చెందాలంటే దేశంలో ఒక సమానమైనటువంటి అభివృద్ధి, ఒక సమాంతరమైనటువంటి అభివృద్ధి మన అధికారుల ముందు కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క జనాభా సేకరణ ఎంతో ఉపయోగపడతా ఉంది. ఇది ఈసారి అద్భుతంగా న్యూ టెక్నాలజీతో, అదేవిధంగా ఒక హిస్టారికల్ రూపకల్పన చేసే విధంగా ఈ యొక్క జనాభా సేకరణ ఉంటుంది. ఇది ముందుగా మనకు అందరికీ తెలుసు, అధికారి గారు చెప్పినట్టు ముందు ఇండ్లకు సంబంధించినటువంటి సెన్సస్ జరుగుతూ ఉంది. కాబట్టి మాకు ఇల్లు ఉందని చెప్తేనో, మా ఇంట్లో ఏసీ ఉందని చెప్తేనో, మాకు ఏదైనా పథకాలు రావేమో, సంక్షేమ పథకాలు మాకు కట్ అవుతావేమో అని ఎవ్వరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ చూపించేటువంటి, ఇక్కడ మీరు తెలియజేసేటువంటి ఏదైనా కూడా వాస్తవాలు తెలియజేయండి. మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఓవరాల్గా ఇండియాకు, మన హైదరాబాద్ నగరానికి, మన తెలంగాణకు. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి మీరు ప్రకటించేటువంటి ఏ వివరాలైనా కూడా, మీరు అందించేటువంటి ఏ వివరాలైనప్పుడు కూడా ప్రభుత్వం అమలు చేసేటువంటి వ్యక్తిగత సంక్షేమ కార్యక్రమానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఓవరాల్గా పాలసీ మేకింగ్ ఉపయోగపడుతుంది. కాబట్టి కిషన్ రెడ్డికి ఇల్లుందా లేదా, ఉంటే అయినా ఏదైనా వెల్ఫేర్ యాక్టివిటీ అర్హుడా కదా అనేటువంటి విషయము ఎక్కడ కూడా చర్చకు రాదు, ఎక్కడ కూడా పరిగణలోకి తీసుకోరు. కాబట్టి అందరూ కూడా ధైర్యంతో వివరాలు ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా
ఇది పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా దేశం యొక్క ఆర్థిక ఉపయోగపడేటువంటి విషయాలు. ఇది పట్టణాలు ఏ రకంగా ఉన్నాయి, పట్టణాల్లో భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించాలి, గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి, గ్రామాల్లో ఏ రకమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి, వివిధ వృత్తులు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు ఎంతమంది ఏ వృత్తుల్లో పనిచేస్తున్నారు, ఆ వృత్తుల ఆధారంగా ప్రభుత్వాల పరంగా ఏ రకమైనటువంటి ప్రణాళికలు భవిష్యత్తులో మనము మరి రూపకల్పన చేసుకొని వాళ్ళ సంక్షేమం కోసం ముందుకెళ్ళాలి అనేటువంటిది చాలా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరు ఆలోచన చేయాలి. అందరి లక్ష్యమే స్పష్టం. మనము టార్గెట్ పెట్టుకుంటున్నాం. వచ్చేటువంటి 2047లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు జరుగుతుంది. ఆ 100 సంవత్సరాల పండుగ వరకు మన దేశం ఒక డెవలప్డ్ కంట్రీగా, ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక వికసిత్ భారత్గా భారతదేశం రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు జరిగేటువంటి జనాభా సేకరణ మరి డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావడానికి కావలసినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రజలందరూ దారిద్ర్యరేఖకు పైకి తీసుకురావాలి, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలి, మరి అన్ని ప్రాంతాలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ డెవలప్మెంట్ చేయాలి. అన్ని వృత్తులను వాళ్ళు ఎంచుకున్నటువంటి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తులకు ప్రోత్సహించాలి. ప్రభుత్వాల తరఫున, సమాజం తరఫున వాటన్నిటికి కూడా ఇది ఒక మైలురాయిగా నిలవబోతుంది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఈ యొక్క వికసిత్ భారత్ జాతీయ ప్రయాణంలో ప్రతి ఇల్లు, ప్రతి వ్యక్తి భాగస్వాములు కావాల్సిందిగా నేను పిలుపునిస్తా ఉన్నాను. ముఖ్యంగా మరి ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంటే దాని ఆధారంగా ఖచ్చితమైనటువంటి సమగ్ర ప్రణాళిక మనం రూపొందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది దానికి మాత్రమే ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాను. మన జనగణన ఏదైతున్నదో ఇది మన కోసం, మన దేశం కోసం, మన జనగణన మన దేశ అభివృద్ధి కోసం, మన జనగణన మన సంక్షేమం కోసం, మన జనగణన మన యొక్క దేశం యొక్క గౌరవం కోసం ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది మన జనగణన, మనందరం పాల్గొనాల్సిందిగా నేను అందరికీ ఆహ్వానిస్తున్నాను.